రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్ లో చేరారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఆమె వల్ల టీడీపీ ఓట్లు చీలిపోతాయా అని ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ తిరస్కరించిన పార్టీ అని, కాంగ్రెస్ కు వచ్చే 1% ఓట్లతో వైసీపీకి నష్టం లేదన్నారు. వైఎస్ఆర్ చనిపోయాక జగన్ పై కేసులు పెట్టిందే కాంగ్రెస్ అంటున్న కొడాలి నానితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. షర్మిల ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం ఏపీ రాజకీయాల మీద కూడా పడుతుందనేది ప్రస్తుతం ఏపీలో జోరుగా జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. సార్, ఎలా చూస్తారు కాంగ్రెస్లో షర్మిల జాయిన్ అవటం? రేపు ఏపీ వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది, అది వైసీపీకి ఇబ్బంది అనేది టీడీపీ ప్రచారం. మనం 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తుగా ఓడిపోయి 1% ఓటింగ్కి పరిమితమైంది. రాజశేఖర రెడ్డి గారి బతుకున్నంతకాలం ఆయన అడుగులకు మడుగులెత్తి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు లేడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కీర్తించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి అవినీతి ఆరోపణలు చేసి రాజశేఖర రెడ్డి గారిని, ఆయన కుమారుని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకటి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసినటువంటి, రాజశేఖర రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహం ఒకటి, ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చేత్కరించి చీకొట్టి పక్కన పడేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఒక షర్మిలమ్మనో లేకపోతే ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి పెట్టినందు మాత్రం కాంగ్రెస్ పార్టీ బలపడే ప్రసక్తే ఉండదు. సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారికి మేము ద్రోహం చేశాం, మేము వాడుకున్నాం, ఆయన వలన 2 సార్లు అధికారంలోకి వచ్చాం, ఆయన్ని ఎఫ్ఐఆర్లో పెట్టాం, ఆయన కుమారుణ్ణి చంద్రబాబుతో కలిసి 16 నెలలు జైల్లో బంధించాం, తప్పుడు కేసులు పెట్టాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెబుతున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పగలదు. ఈ 2 కూడా చేయనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చేత్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దాన్ని లేపుతారన్నది అసంభవం. మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జాతీయ పార్టీకి షర్మిలమ్మను కనుక పెట్టినప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ ఉంటే, మరి ఎన్టీ రామారావు కూతుర్ని పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టినప్పుడు తెలుగుదేశానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీకి పురంధరేశ్వరి వలన బీజేపీ వలన ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో, రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిలమ్మ వలన కానీ కాంగ్రెస్ పార్టీ వలన కానీ అంతే ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుంది. షర్మిల గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. మీ నియోజకవర్గంలో కూడా గత ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేసిన పరిస్థితి. ఇప్పుడు అదే షర్మిల వచ్చి జగన్ గారి గురించి కానీ ఇటు పార్టీ గురించి కానీ ఏమైనా విమర్శలు చేస్తే అది రాజకీయంగా ఇబ్బంది కాదా పార్టీకి? ఇప్పుడు ఎన్టీ రామారావు తనయుడు హరికృష్ణ గారు కలిసి చంద్రబాబు నాయుడుతో పోటీ చేసుకున్నారు. ఎన్టీ రామారావుని వైస్రాయ్ హోటల్లో దించేసినప్పుడు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆయనతో పాటే ఉన్నారు. ఆయన మంత్రి ఇచ్చాడు, శాసనసభ్యుడు ఇచ్చాడు. 99 ఎన్నికల్లో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు. ఎన్టీఆర్ భార్య ఆవిడ లక్ష్మీభారతి ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి పార్టీ పెట్టింది. ఇద్దరు కలిసి తిరిగారు. మరి 99లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడా? వాళ్ళు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది? ఒక పార్టీ పెట్టుకుంది తెలంగాణలో, నేను తెలంగాణకి కోడలని అని చెప్పి అక్కడ ప్రయాణం చేసింది. అక్కడ పని జరగలేదు, అక్కడ చిత్తుగా ఆ పార్టీ దెబ్బతింది. కాబట్టి ఆవిడ రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆవిడ వచ్చి ఇక్కడ వస్తే ఏముంటుంది, తెలంగాణలో ఏం రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు సీట్ల మార్పిడి అంశం చూస్తే కొంతమంది ఇక్కడ నుంచి ఎవరైతే సీట్లు దక్కలేదో వాళ్ళందరూ కూడా షర్మిల వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. అంటే గతంలో ఇప్పుడు 5 ఏళ్ల పాటు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు రాజకీయంగా ఉన్న వైసీపీకి ఆ ఓట్లు చీలి ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉండవా? ఓట్లు చీలిక అనేది ఎవరు ఓట్లు చీలుతాయి? ఒక వైసీపీ ఓట్లే చీలుతాయా? కాంగ్రెస్కి మాకున్న 50% ఓటు కాంగ్రెస్ ఓటు మాకే వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఏమి వెళ్ళలేదా? ఇతర పార్టీలకి ఏమి వెళ్ళలేదా? మీరు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో జనసేన వచ్చింది కొత్త పార్టీ. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట గాజువాక్ కావచ్చు, భీమవరం కావచ్చు, థర్డ్ ప్లేస్కి ఎవరు వెళ్ళారు? వైసీపీ వెళ్ళిందా? టీడీపీ వెళ్ళింది. నరసాపురం కానీ లేకపోతే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గట్టిగా రాజోలు కానీ ఫైట్లోకి వచ్చాడో అక్కడ థర్డ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి ఓటు రెండో పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది.
ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో విభేదించి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కావచ్చు, కడపలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టాడు. పులివెందుల్లో విజయమ్మ గారు కొత్త పార్టీ తరఫున పోటీ చేసింది, వైఎస్సీపీ తరఫున. మరి కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఫైట్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు ఎందుకు పోయినాయి? ఇప్పుడు తెలంగాణలో చూసాం. తెలంగాణలో ఓటు ఎవరికి వెళ్ళింది? కాంగ్రెస్కి వెళ్ళిందా? కాంగ్రెస్ ఓటు ఏమైంది? లేదా బీఆర్ఎస్కి వెళ్ళిందా? మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఓటు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అనేది డిస్పోజల్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ముందు వీళ్ళేనో అన్నారు వైఎస్ఆర్టీపీని. ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు చేసుకోవాలా? ఆవిడ వలన ఉపయోగం ఉంటే అప్పుడే ఉపయోగం. ఎన్నికల ముందు విలీనం చేసుకుంటారు కదా, ఎన్నికలు అయిపోయినాక ఎందుకు విలీనం చేసుకుంటారు? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణిలో వద్దని చెప్పినాయి. ఆవిడ రావటం వల్ల మాకు లాస్ కానీ లాభం లేదు, మాకు వద్దని చెప్పారు. కాబట్టి ఎన్నికల వరకు వాయిదా వేసి ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే చెప్తారు. కాదు ఇక్కడ అంత బలం లేదు కాబట్టి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. ఇది మొత్తంగా ఏపీ కాంగ్రెస్కి సంబంధించి షర్మిల జాయిన్ అయినా కూడా వైసీపీకి ఎటువంటి ప్రభావం ఉండదు. ఆల్రెడీ 1% ఓటుకే పరిమితం అయ్యి రాష్ట్రంలో రిజెక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం లేదు. కేవలం రాజకీయ మనుగడ కోసం మాత్రమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారనే విషయాన్ని అయితే కొడాలని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.